25,000 ప్రైస్ రేంజ్ లో ఏ మొబైల్ కొనాలి? వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు సెట్ అయ్యే మొబైల్ కూడా ఏదో చెప్తాను. లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి Realme P4 Pro మొబైల్. ఇది మనకు Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది, ప్లస్ Hypervision AI చిప్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఒక నార్మల్ యూస్ కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఒక ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తున్నట్లయితే ఇది ఒక మంచి పిక్ అవుతుంది. ఇందులో గేమింగ్ కూడా ఆడుకోవచ్చు, అప్ టు 90 FPS సపోర్ట్ చేస్తుంది. ప్లస్ ఇందులో Hypervision అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని గాని ఆన్ చేసుకుంటే అప్ టు 144 FPS వరకు కూడా గేమింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు డిస్ప్లే కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇందులో 6.8 ఇంచెస్ 1.5K 4D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు HDR10+ ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో కలర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి చూడడానికి. అలాగే 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే వస్తుంది. ఇందులో బేస్ వేరియంట్ వచ్చేసి 8GB RAM 128GB స్టోరేజ్ తో UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ప్లస్ 50MP సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇమేజెస్ అన్ని కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ ఇందులో 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రజెంట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి దీని ప్రైస్ వచ్చేసి 22,999 అయితే ఉంది. అలాగే 2000 కార్డ్ ఆఫర్ కూడా ఉందన్నమాట. ఈ 21,000 ప్రైస్ రేంజ్లో అయితే మీకు ఇది ఆల్రౌండర్గా ఒక మంచి మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. లేదు నాకు ఇదే ప్రైస్ రేంజ్లో ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఇదే బ్రాండ్ నుంచి మీకు Realme P3 Ultra అనే మొబైల్ ఉంది. ఇందులో మనకు MediaTek Dimensity 8350 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు గేమింగ్ కూడా 120 FPS తో సపోర్ట్ చేస్తుంది. గేమింగ్కి చాలా బాగుంటుంది. డిస్ప్లే కూడా 6.83 ఇంచెస్తో 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే కూడా బాగుంది. మీరు ఏదైనా కంటెంట్ చూసేటప్పుడు సాంగ్స్, వీడియోస్ ఏవైనా కానీ మీ మొబైల్లో కంటెంట్ చూసేటప్పుడు ఇందులో కలర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట. బ్యాటరీ కూడా 6000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ 80W ఫాస్ట్ ఛార్జర్ని బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక 50 minutes to 1 hour లోపల అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అలాగే ఒక 1 day ఫుల్ ఛార్జ్ అయితే ఈజీగా వస్తుంది అనమాట. అలాగే ఈ మొబైల్లో ఏమన్నా మైనస్ పాయింట్ ఉందంటే అది ఓన్లీ కెమెరాస్ అని చెప్తాను. బ్యాక్ కెమెరాస్లో 50MP మెయిన్ కెమెరా ప్లస్ 8MP అల్ట్రా వైడ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీటితో పాటు జస్ట్ 16MP ఫ్రంట్ కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ పర్ఫార్మెన్స్, గేమింగ్ విషయంలో మాత్రం ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ మీరు కెమెరాస్ గురించి చూస్తున్నట్లయితే ఈ మొబైల్ వద్దనే చెప్తాను. ఈ వీడియో చేసేటప్పటికి దీని ప్రైస్ వచ్చేసి 22,000 ఉంది, ప్లస్ 1000 కార్డ్ ఆఫర్ కూడా ఉంది. మీకు 21,000కి వస్తుంది ఈ మొబైల్ కూడా. మీకు ఒక మంచి పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే మీరు ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఒక మంచి గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్నట్లయితే IQ నుంచి IQ Neo 10R మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ మనకు 25,000 ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది. కానీ ఈ ప్రైస్ రేంజ్లో దీన్ని బీట్ చేసేది అయితే ఇంకోటి లేదన్నమాట. ఇందులో మనకు Snapdragon 8S Gen 3 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. BGMIని కూడా 120Hz రిఫ్రెష్ రేట్లో ఆడుకోవచ్చు. అలాగే ఫ్రీ ఫైర్ని కూడా అన్ని గ్రాఫిక్స్లో రన్ చేస్తుంది. ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళైతే అసలు ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. 25,000 ప్రైస్ రేంజ్లో ఇది ఒక బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు గేమర్స్కి. అలాగే ఇందులో డిస్ప్లే కూడా బాగుంటుంది. 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది ఫ్లాట్ డిస్ప్లే అనమాట, కర్వ్డ్ డిస్ప్లే అయితే కాదు. ఫ్లాట్ డిస్ప్లే గేమింగ్ అయితే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి గేమర్స్కి దీన్ని నేను సజెస్ట్ చేస్తాను. అలాగే వీడియోస్ చూసేటప్పుడు కూడా కలర్స్, డీటెయిలింగ్ అంతా చాలా బాగుంటుంది. 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. అలాగే 6400 mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జర్ అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు 8GB 128GB బేస్ వేరియంట్ అయితే వస్తుంది. అలాగే 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేసి 24,000 ఉంది, ప్లస్ 1,000 రూపీస్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది. సో మనకు 23,000కి అయితే ఈ మొబైల్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus Nord CE 5 మొబైల్ అనమాట. ఈ మొబైల్ నేను అందరికీ రికమెండ్ చేయను. ఇందులో ఉన్న మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మొబైల్ మనకు సింగిల్ స్పీకర్ తో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో సింగిల్ స్పీకర్ అనేది నాట్ యాక్సెప్టబుల్ అసలు. అండ్ ఆల్సో వీళ్ళు మనకు ఫుల్ HD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. కానీ మిగతా ఫీచర్స్ అన్ని బాగుంటాయి, అందుకే దీన్ని నేను లిస్ట్ లో చేర్చాను. ఇందులో మనకు MediaTek Dimensity 8350 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. 7100 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ 90W ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందనే చెప్పుకోవచ్చు. కానీ సింగిల్ స్పీకర్ అనేది ఒకటే మెయిన్ బ్యాక్ డ్రాప్ అనమాట. ఇందులో బేస్ వేరియంట్ 8GB 128GB వేరియంట్ 25,000కి అయితే ఉంది. ఒక 1,500 కార్డ్ ఆఫర్లో మైనస్ చేసుకుంటే 23,500కి అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంది ప్రస్తుతానికి ఇది. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే మొబైల్ ఒక ఆల్రౌండర్ మొబైల్ అనమాట. అన్ని విషయాల్లో బాగుంటుంది. మీరు ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తున్నట్లయితే దీన్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. అదే Oppo Reno 13 మొబైల్. ఈ మొబైల్ని అయితే 35,000కి రిలీజ్ చేసినప్పుడు, కానీ ఇప్పుడు 25,000కి అవైలబుల్గా ఉందన్నమాట. మనం ఒక 25,000 వరకు స్పెండ్ చేయగలం. ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీన్ని బీట్ చేసే మొబైల్ అయితే లేదు. ఇందులో కెమెరాస్ బాగుంటాయి, ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసరే. బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మెయిన్ ఇందులో మెటల్ బిల్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం
చూడడానికి కూడా మొబైల్ చాలా ప్రీమియంగా ఉంటుంది, అన్ని బాగుంటాయి అన్నమాట దీంట్లో. ప్లస్ IP6869 రేటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 5600 mAh బ్యాటరీతో వస్తుంది, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే కూడా 6.59 ఇంచెస్ 1.5K Pro XDR డిస్ప్లేతో వస్తుంది. HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీని బేస్ వేరియంట్ ఇప్పుడు 8GB 128GB వేరియంట్ 25,500 అయితే ఉంది. ప్లస్ కార్డ్ ఆఫర్ 1000 నుంచి 1200 మైనస్ చేసుకుంటే మీకు 24,500కే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఒక బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Vivo T4 Pro మొబైల్. ఇదే ఈ లిస్ట్లో లాస్ట్ మొబైల్ అనమాట. ఇందులో మనకు 50MP మెయిన్ కెమెరా ప్లస్ 50MP 3x పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది, ప్లస్ 2MP డెప్త్ కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుందన్నమాట. మీకు దీంట్లో ఫొటోస్ చాలా బాగుంటాయి. 3x 4xలో తీసిన ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి అనమాట. వీటిలో బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానీ, పోర్ట్రేట్ మోడ్లో ఆ ఎడ్జ్ డిటెక్షన్ కానీ ప్రతి ఒక్కటి కూడా డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. ఇందులో డిస్ప్లే మాత్రం ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మామూలుగా అయితే ఈ ప్రైస్ రేంజ్లో 1.5K డిస్ప్లేని ప్రొవైడ్ చేయాలి, కానీ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేనే వస్తుంది. ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక మిడ్ రేంజ్లో అయితే మంచి ప్రాసెసర్ ఇది. ఈ మొబైల్ని నేను ఓన్లీ కెమెరా పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే సజెస్ట్ చేస్తాను. దీని ప్రైస్ ఇప్పుడు 28,000 అయితే ఉంది. 1,000 కార్డ్ ఆఫర్ పోతే 27,000కి అయితే వస్తుంది. ఆఫర్ సీజన్లో మనకు 25,000కి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఆ టైంలో అయితే ఈ మొబైల్ మంచి కెమెరా కోసం చూస్తున్న వాళ్ళకైతే ఈ మొబైల్ ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఎవరికి ఏ మొబైల్ సెట్ అవుతుంది అనేది చూసుకున్నట్లయితే మీరు ఒక 20 to 21,000 ప్రైస్ రేంజ్లో ఒక ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తున్నట్లయితే Realme P4 Pro అయితే తీసుకోండి. అదే పర్ఫార్మెన్స్ ప్లస్ గేమింగ్ కోసం చూస్తున్నట్లయితే Realme P3 Ultra తీసుకోండి. లేదు ఒక 25,000 వరకు ఎక్స్టెండ్ చేసుకుంటాం బడ్జెట్ అనుకుంటే మీరు Oppo Reno 13 మొబైల్ అయితే తీసుకోవచ్చు, ఒక ఆల్రౌండర్ మొబైల్గా అయితే ఇది. లేదు నాకు గేమింగ్కి ప్రిఫరెన్స్ ఎక్కువ, ఆల్రౌండర్ మొబైల్ కంటే కూడా నేను గేమ్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అనుకునే వాళ్ళు మాత్రం IQ Neo 10R మొబైల్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ని బట్టి అయితే మీకు కావాల్సిన మీకు సెట్ అయ్యే మొబైల్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.